Check, 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 check. Sound up. Check, check, check. There's one. Check, check. Sound up. Left, left. Check. ఇక్కడికి వచ్చిన ఇంత ఘన స్వాగతాన్ని నాకు ఇచ్చిన నరసాపురం జన సైనికులకి, నా అన్నదమ్ములకి, నా అక్కచెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత నరసాపురం వచ్చి 2014న ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి వచ్చాను. ఇదే నరసాపురంలో మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, భీమవరం నుంచి ఇక్కడికి వచ్చే వరకు దారి పొడవున అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆశీర్వచనాలు పలుకుతూ ఎంతో ప్రేమగా ఘన స్వాగతం పలికిన చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు నరసాపురంలో ఇంత బలమైన అవకాశం, మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సభను ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ సభ కోసం జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎంతో కష్టపడి శ్రమించి ఈ అవకాశాలను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం
ఒక 5 సంవత్సరాలు వచ్చి 2019కి వెళ్ళిపోదామని రాలేదు. నిజంగా 20 సంవత్సరాల పైన చిత్ర పరిశ్రమలో ఉండి ఎన్నో సమస్యలు పేరుకుపోయి నాలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేదు. నా జీవితం అంతా చిన్న వయసు నుంచి ఒకటే నేను ఆలోచించాను, మనం ఏం చేయగలమని చెప్పి. అదే ఆలోచన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నేను జనసేన పార్టీ నన్ను ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయండి అనే తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాగే ముఖ్యమంత్రి అయితే తప్ప మీ సమస్యల పరిష్కారం చేయలేననే వైసీపీ పార్టీ కాదు. మీరు కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, ఎక్కడ సమస్యలు ఉన్నా అండగా నిలబడే జనసేన. నేను అధికారం ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని. అధికారం సాధించడానికి ప్రశ్నించడం మొదటి అంశం మటుకే కానీ తుది అంశం కాదు. దీనికి నేను ఇక్కడ వచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా బాధ కలిగింది. ఇన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే 15కి 15 సీట్లు మొత్తం తెలుగుదేశాన్ని గెలిపించగలిగాం మనందరం కలిపి. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకి, అలాంటి నరసాపురానికి ఏ మూలకెళ్ళినా రోడ్లు సరిగ్గా లేవు. 60 సంవత్సరాల క్రితం ఈ కట్టాల్సిన వశిష్ఠ వారధి లాంటివి కూడా కట్టలేకపోయారు. మీరందరూ ముందు తోసుకోకండి, క్షేమంగా ఉండాలి. మీరందరూ, మీ అందరి క్షేమం నాకు చాలా ముఖ్యం. నేను ఈరోజు పంచుకోదలుచుకుంది మీకు 2019 ఎన్నికలు చాలా కీలకమైనవి. నేను అన్ని రాజకీయ పార్టీల్లాగా కేవలం మీరు ఓట్లు కావాలని నేను రాలేదు. మీరు తెలుగుదేశం పార్టీని చూశారు, వైసీపీ పార్టీ పద్ధతిని చూశారు. ఈ రోజున జనసేన ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని అడ్డంకులు చేసినా కానీ, ఇదే ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జనసేన పోరాట యాత్ర ఈ రోజున నరసాపురం నడిబొడ్డులో మీ అందరికి వచ్చే అవకాశం కల్పించింది. ఏ మూలకెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా బాధ కలిగించే అంశం, నేను ముఖ్యమంత్రి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ నేను ఏమి కోరుకోలేదు వారికి సహాయం చేసినప్పుడు. దానికి కారణం మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రాష్ట్రం మొత్తం ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది అని చెప్పి నేను ఆశించి వచ్చాను. సీఎం అవ్వాలంటారా? నేను ఎందుకు అది నేను జగన్మోహన్ రెడ్డి గారిలాగా నేను అనలేను ఆ మాట. ముఖ్యమంత్రి గారిలాగా నన్ను ఈ నెక్స్ట్ 2019-24కి నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, 24 నుంచి ఇంకా తర్వాత మా అబ్బాయిని ఎప్పటికీ పర్మనెంట్గా ముఖ్యమంత్రిని చేయండి. నేను అలా అడగను. మీరు కోరుకున్నా కానీ నేను ఎందుకు ఆచితూచి మాట్లాడతానంటే, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర అని చెప్పి. ఇది ఒక ఐపీఎస్ చదవడానికి, ఒక ఇంజనీర్ అవ్వడానికి ఇంత శ్రమపడాలి. ఇన్ని కోట్ల మంది జీవితాలని పబ్లిక్ పాలసీల ద్వారా చేయాలి అంటే చాలా అనుభవం కావాలి. అందుకు నాకు తొందర లేదు. 2019లో మీరు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే అది మీ ఇష్టం, మీ ప్రేమ. మీరు 2019లో ముఖ్యమంత్రిగా చేస్తే నేను మీకు సేవకుని, మీ ఇంట్లో ఒకటి ముఖ్యమంత్రి అయ్యాడనే గుర్తుపెట్టుకోండి. ఇన్ని సమస్యలు ఉన్నాయి.
ఒక్క నరసాపురం జిల్లాలో టౌన్ నుంచే 32 టన్నుల చెత్త రోజు వస్తూ ఉంటే దానిని తీసుకెళ్లి వశిష్ఠ గోదావరిలో కలుపుతూ ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు పుష్కరాల పేరు మీద గోదావరి పుష్కరాలని చెప్పి నదికి పుష్కరాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఇక్కడ ఒక డంప్ యార్డ్ పెట్టి కూడా దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లకుండా చెత్తనంతా తీసుకెళ్లి మనం గోదావరిని తల్లిగా చూసే గోదావరిలో 32 టన్నుల చెత్త వేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు 15కి 15 సీట్లు ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఇచ్చింది 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి వశిష్ఠ గోదావరిలో కలపడం మనకిచ్చింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు, ఏం మాట్లాడు. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే గోదావరి జిల్లాలకు వచ్చి పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు. ఇవన్నీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే దేశభక్తుడు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే సమాజ శ్రేయస్సు కోరేవాడు. తెలుగుదేశం పార్టీ చెయ్యని ప్రామిస్ చేసిన మాటల్ని, ప్రామిస్ చేసిన హామీల్ని పాటించకపోతే, ప్రశ్నిస్తే, అడిగితే ఈరోజు నేను వారికి బీజేపీ అండగా మాట్లాడుతున్నానని మాట్లాడతారు. నాకు నరేంద్ర మోదీ గారు నా స్నేహితుడు కాదు, నరేంద్ర మోదీ గారు నా సొంత బంధువు కాదు, ఈ దేశ ప్రధాని. అంతకుముందు ఎంత గౌరవించాను ఈ రోజుకి అంతే గౌరవిస్తాను. కానీ ప్రజలకి ద్రోహం చేస్తున్నప్పుడు, గోదావరి జిల్లాకి ద్రోహం చేస్తున్నప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనప్పుడు నేనేం వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. ఇదే కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని మాట్లాడితే ఆ రోజున ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై వారి వంతపాడి పవన్ కళ్యాణ్ని నన్ను అనుభవం లేదు, అనుభవ రాహిత్యం ఇతనికి ఇలా నన్ను తిట్టి చేశారు. పాచిపైన లడ్డు లాంటి స్పెషల్ ప్యాకేజీలు తీసుకున్నారు. అంటే వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి అనుకూలంగా మాట్లాడితే ఒకలాగా, మొన్నటిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 14 ముందు వరకు తెలుగుదేశం తోక పార్టీ అంటారు జనసేన పార్టీని. మళ్ళీ వారికి ఎదురు తిరగానే తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన కలిసిపోయాయంటారు. మళ్ళీ ఇప్పుడు కలిసి భారతీయ జనతా పార్టీ ఒత్తాసు పలుకుతున్నాం జనసేన పార్టీ అంటారు. నాకేం ప్రేమ, నాకు ఎవరి మీద వెనకేసుకొచ్చే తత్వం లేదు. నేను ఎవరిని వెనకేసుకొస్తానంటే కష్టాల్లో ఉన్న మన ప్రజల్ని వెనకేసుకొస్తాను, వారికి అండగా ఉంటాను. ఇదే నర్సాపూర్లో నేను చాలా సంవత్సరాలు మా ఇల్లు కూడా చూసి మొగల్తూరులో ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. ఒక 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పుడు వచ్చాను. తర్వాత ఎప్పుడు రాలేదు, అక్కడికి కుదరలా నాకు రావడానికి. కానీ ఈ రోజున చూస్తే నేను ఇదే మొగల్తూరులో, ఇదే నర్సాపూర్లో ఇక్కడెక్కడ బస్ స్టాండ్ దగ్గర తప్పిపోయాను చాలా చిన్న వయసులో. నాకు గోదావరి జిల్లాల మీద ఎంత బాధ కలుగుతుందంటే, గోదావరి జిల్లాలకి దృష్టి తగిలింది. ఎక్కడికి వెళ్ళినా మీకేం ఆంధ్ర ప్రాంతం పచ్చని గోదావరి జలాలు ఉంటాయి, మొత్తం పచ్చని గోదావరి అంతా ఉంటుంది, పారుతూ ఉంటాయి అని చెప్పి దిష్టి పెట్టి ఈ రోజున మొత్తం కాలువలు, మొత్తం గోదావరి జలాలు, కానీ తాగడానికి నీళ్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది గోదావరి జిల్లాలకి, పశ్చిమ గోదావరికి. చాలా బాధ కలిగింది. అభివృద్ధి కూడా పద్ధతిలో, క్రమంలో ఉండాలి. ఈ రోజున ఆక్వా ఇండస్ట్రీ వల్ల డబ్బులు ఎంత ఉన్నాయో, 15,000 కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నామో జిల్లాకి, అలాగే దానివల్ల చాలా నష్టాలు కూడా, పర్యావరణ నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కోరుకునేది కూడా, అమ్మా నమస్కారం, జాగ్రత్త, మీరు నలిగిపోతాం. మీరు పక్క వచ్చండి, మీరు జాగ్రత్త.
నేను ఎందుకు తపన పడుతున్నానంటే నా చిన్నప్పటి నుంచి గోదావరి జిల్లాలను చూస్తూ పచ్చడి ప్రాంతం అనుకుని ఆనందించేవాడిని. అలాంటి గోదావరి ప్రాంతం మన డెల్టా ప్రాంతం మొత్తం తాగడానికి కూడా నీళ్లు లేని నీళ్లు ఉన్నా కానీ తాగే పరిస్థితిలో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ రోజుకి మనకి డబ్బులు కట్టి మున్సిపాలిటీకి ఈ రోజుకి నీళ్లు కొనుక్కునే పరిస్థితి. నాకు ఇంత మించిన దౌర్భాగ్యం కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీని 60 సంవత్సరాలుగా తూర్పుగోదావరికి వెళ్ళడానికి కోనసీమకి వెళ్ళడానికి వశిష్ఠ వారధి అడుగుతా ఉంటే ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ. 10,000 మంది పంటల ద్వారా కావచ్చు, బోట్ల ద్వారా, లేదంటే చెంచినాడ బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్ళి వస్తున్న 10,000 మంది రోజుకి ఒక బ్రిడ్జి కట్టలేకపోయారు 4 సంవత్సరాల్లో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1984లో వశిష్ఠ వారధికి శంకుస్థాపన చేసి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలిచి కూడా కనీసం ఒక బ్రిడ్జి కట్టలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎప్పటికప్పుడు మాటలు మార్చే వ్యక్తిగా అయిపోయారు తప్ప ముఖ్యమంత్రి గారి అనుభవం పశ్చిమ గోదావరి జిల్లాకి ఏమాత్రం పనికి రాలేదు. దీనికి నేను ఒకటే కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు ఏ జిల్లా ఇవ్వనంతగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు రాకపోయినుంటే అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్ళ, మీరు ముఖ్యమంత్రి అయి ఉండే వాళ్ళ, మీ అబ్బాయి ఐటీ మంత్రి అయి అందరి తలల మీద ఎక్కి తొక్కేగలిగేవాడా? మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఇంతమంది యువతున్నారు, ఈ యువతకి మీరు బలమైన ఉద్యోగాలు తెచ్చే పరిస్థితులు కానీ కల్పించకుండా ఏమీ చేయకుండా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. నరసపూర్ నుంచి మిమ్మల్ని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవాలి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఏ మూలకెళ్ళినా ఉత్తరాంధ్ర నుంచి మొన్నటికి మన కర్నూలు ఆలూరు దాకా వెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్తారు రియల్ టైం గవర్నెన్స్ అంట. ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్లు వెలిగినాయో, అక్కడ రోడ్లు బాగలేదో అన్ని వారికి సచివాలయంలో కూర్చొని తెలుస్తూ ఉంటాయి. మరి ఇన్ని చూస్తా కూడా మీరు వదిలేస్తున్నారంటే మీరు కావాలని నిర్లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర నుంచి అన్ని జిల్లాలని నిర్లక్ష్యంగా మీరు వదిలేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మీ దగ్గర నుంచి నేను ఆశించింది ఒకటే చెప్పాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను మీ దగ్గర నుంచి ఆశించింది అనుభవంతో కూడిన పాలన కావాలని. ఆ అనుభవం దేనికి ఉపయోగపడుతుందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మహిళా అధికారుల మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మైన్స్లో క్వారీల్లో పేలుళ్ళు జరిపి పొదుల్లో చచ్చిపోతూ ఉంటే 1000 కిలోలు డైనమైట్లు పేలిపోతాయి. దానికి బాధ్యత ఉండదు. మేము వెళ్ళి చెప్పాలి, జనసేన వెళ్ళాలి. జనసేన వెళ్తే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో యంత్రాంగంలో కదలిక లేదు. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి కూడా నేను ఒక మాటలు మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి రోజు నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, జనసేన పార్టీ ఒకటే విధానం. ఎందుకంటే నాకు భయాలు లేవు. వీరిని సర్దాలి, నేను కులాలను విభజించి కులాలను విడదీసి రాజకీయం చేయను ముఖ్యమంత్రి గారి లాగా. ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడుతూ ఉన్నాను. కాపు రిజర్వేషన్ల గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే నేను అడిగాను ముఖ్యమంత్రి గారు, మీరు ఏ రిజర్వేషన్లు పెట్టినా కాపులకు కానీ బీసీలకు కానీ మిగతా కులాలను ఎస్సీలో పెట్టాలనుకున్నా కానీ అన్నీ సాధ్యపడాయి చెప్పండి అని. ఒక ముఖ్యమంత్రి గారు ఇన్ని మాటలు మార్చారు. కాపు రిజర్వేషన్ల మీద తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. మరి పాటించిన మాటకి మీరు ఎందుకు ఇచ్చారు మాట? అలాగే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు మాట్లాడేది
తుని ఘటన జరుగుతున్నప్పుడు రైల్వే ట్రైను తుని రైల్వే ఘటనప్పుడు ఆ రోజు నేను కేరళలో ఉండగానే వచ్చాను. నేను ఎప్పుడు కూడా కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని కాదు. నేను చాలా బాధ్యతగా వచ్చాను. నేను అందరికీ కూడా సమన్వయంగా తెలియజేసుకున్నాను. నేను ఒక రాష్ట్రాన్ని, ఒక పార్టీని నడపాలి అంటే రాష్ట్రంలో, దేశంలో అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరూ సమానంగా చూసుకునే సత్తా ఉన్నది, అర్థం చేసుకునే స్థాయి ఉంది. అందుకే నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. అందరినీ సమూహంగా ప్రతి ఒక్కరిని నమ్ముకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను, అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పి. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కులాన్ని విడదీసి కాపులకి, బీసీలకి గొడవలు పెట్టి, మత్స్యకారులకి, షెడ్యూల్ ట్రైబులకి గొడవలు పెట్టి, ఎస్సీలకి వర్గీకరణ అని చెప్పి వారికి గొడవలు పెట్టి, ముఖ్యమంత్రి గారు ఏ పాలసీ చూసినా కులాలను విడదీసే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. నాకు చాలా బాధ కలిగించే అంశం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను నిజంగా నేనేదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే నా కులం అని చెప్తా ఉంటారు. కులాన్ని నమ్ముకునే వ్యక్తి అంటారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, నేను కులాన్ని నమ్ముకునే వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి బుద్ధున్నాడు ఎవడు సపోర్ట్ చేయడు. కులాన్ని నమ్ముకున్నవాడైతే నేను అన్ని కులాల ఐక్యత ఉంటే తప్ప అభివృద్ధి జరగదని చెప్పి చాలా గాఢంగా నమ్మే వ్యక్తిని, పాటించే వ్యక్తిని. నా కుటుంబంలోనే నేను నా బిడ్డలిద్దరికి వారు క్రిస్టియన్ మతాన్ని పుట్టారు కాబట్టి వారికి క్రిస్టియన్ మతాన్ని ఇంట్లో జీసస్ని కూడా పూజిస్తాను. ఇంట్లో సర్వ మతాలని గౌరవిస్తాను ఇంట్లో. అలాంటి ముఖ్యమంత్రి గారు అవకాశం లేనప్పుడు, వారికి ఇబ్బందిగా ఉన్నప్పుడు నన్ను ఒక కూర్చోబెట్టి కులాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీరు మీ పద్ధతి మార్చుకోండి. నేను ఒక్క కులాన్ని నమ్ముకొని రాలేదు, కానీ మీ ఒక్క కుటుంబం ఈ రోజున చూస్తే రాష్ట్రం మొత్తం రెండు కుటుంబాల మధ్యలో నలిగిపోతా ఉంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. ఏ ఊరికి వెళ్ళండి కులాలు బాగుపడట్లేదు, కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు మన రాష్ట్రంలో. చాలా బాధ కలిగించే అంశం. నేను కోరుకుంటుంది కూడా మీకు అండగా నిలబడటానికి. నేను ప్రతి నియోజకవర్గం వెళ్ళి ప్రతి సమస్య ఎందుకు ఎత్తుకుంటానంటే, నిన్నటికి నిన్న బీసీ కులాలు అందరినీ కలిసినప్పుడు నేను వారితో మాట్లాడింది ఒకటే, మాకు ముఖ్యమంత్రి గారు అన్యాయం చేశారు. అందులో బీసీ కులాల్లో యాదవులు, తూర్పు కాపులు, గౌడ శెట్టి బలిజలు, అలాగే కుమ్మరి శాలివాహనులు, అలాగే చాలా 139 కులాలకు సంబంధించి ప్రతి ఒక్కరు వస్తే వారందరూ చెప్తుంది, మాకు ముఖ్యమంత్రి గారు న్యాయం చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ బీసీల కులం అని చెప్తారు. నిజంగా మీది బీసీలకి అండగా ఉండే కులం అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి రారు, జనసేన పార్టీ దగ్గరికి రారు. మేము ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ గారు అర్థం చేసుకోవాల్సింది, కులాలను విడగొట్టే పద్ధతి ఇంకా ఆగిపోవాలి. కులాలని కలుపుతూ, ఎందుకంటే మనలో మనం గొడవలు పెట్టుకుంటే అభివృద్ధి ఆగిపోద్ది, పరిశ్రమలు రావు. అందుకని దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. ఈ రోజున 15 సీట్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఏ ఒక్కటి కూడా వాళ్ళు సరిగ్గా న్యాయం చేయలేకపోయారు. మీరు ఇంత అండగా నిలబడ్డ పశ్చిమ గోదావరి జిల్లాకి బీసీలకి ద్రోహం చేశారు, కాపులకి ద్రోహం చేశారు తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున నిజంగా నిలబడతారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కూడా మాట మార్చేశారు. మొదటి రోజు నుంచి నేను ఒకటే మాట మాట్లాడతాను, నేను ఒక కులాన్ని నేను అందరికీ న్యాయం చేయడానికి వచ్చాను. మీరు ఓట్లు ఎంత నిలబడతారో నాకు తెలియదు. నేను కెనడీ చెప్పుకుంది ఒకటే,
నాకు ఈ దేశం ఏమిచ్చింది నేను ఎప్పుడు అడగలేదు. ఈ దేశానికి జనసేన ఏమిచ్చింది, ఈ దేశానికి పవన్ కళ్యాణ్ చేయగలడు, పశ్చిమ గోదావరికి ఎలా నిలబడగలడు, మన సమాజానికి మన సంఘానికి ఏమి చేయగలడని నేను అది ఆలోచించి వచ్చాను. అంతేగాని ముఖ్యమంత్రి గారిలాగా నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, ఇంకా బాగా చేసి పెడతాను, మీకు రోడ్లు వేయను, అలాగే మీకు వశిష్ఠ భారతి కట్టం, ఇవన్నీ చెప్తారు. ఇంకొకసారి కానీ ఆయన కానీ ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీని మనకి జరిగేది ద్రోహమే. అందుకని మీకు తెలుగుదేశం పార్టీని 30 సంవత్సరాల పైన చూసాం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి కూడా చూసాం. ఈ రోజున ఒక సరికొత్త బలమైన అండగా నిలబడే ఒక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. నేను ప్రతిసారి చెప్పాను, 2014 నుంచి ఇప్పటిదాకా నేను ఒక 25 సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చాను, అండగా నిలబడటానికి వచ్చాను, కన్నీళ్లు తుడవడానికి వచ్చాను, కష్టాలను పంచుకోవడానికి వచ్చాను. నేను ఒక్కరి కోసం రాలేదు, యువతను చూస్తాను. ఇన్ని కోట్ల మంది యువత, ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది మైనారిటీలు, ముస్లింలు, మహిళలు, ఎస్సీ వర్గాలు, ఇంతమందికి న్యాయం చేయాలి అంటే నిజంగా నేను అర్థం చేసుకోవాలి, అకలింపు చేసుకోవాలి. అందుకని చెప్పి 2014లో నేను పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం, నేను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుందాం, నేను నిలబడి చూపిస్తాను, నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను పనులు చేస్తానని అనుకునే వ్యక్తిని కాదు. అందుకనే నేను ఈ రోజున సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను, మీకు అండగా నిలబడతాను అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందాక రోడ్డు మీద వస్తూ ఉంటే ఈ రోజుకి సరైన రోడ్లు లేవు మనకి. మన సభకు రావడానికి కూడా మన కంకర మనం వేసుకోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడితే వారికి ఇచ్చింది కనీసం మన రోడ్లు కూడా వేయలేకపోయారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారుల సమస్య నాకు బాధ కలిగించేది. వారు ఎక్కడికి వెళ్ళినా వారు సంబంధించిన జట్టీలు అడుగుతారు. అలాగే బియ్యపు తిప్ప మత్స్యకారులకు సంబంధించి వారికి ఉన్న చిన్నపాటి కోల్డ్ స్టోరేజ్ ఉంది, దానికి ఒక పెద్దదైన కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేకపోయింది. అందుకనే ముఖ్యంగా వారికి వేటకి వెళ్ళినప్పుడు వారికి అండగా నిలబడే పరిస్థితులు కావాలి. వారి 4,000 5,000 అడిగితే నేను వచ్చింది కూడా ఎందుకు ఇంత తపన పడుతున్నానంటే, ఇక్కడ చూపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగుల సమస్య. చదువులు ఉన్నాయి కానీ చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు. నాకు బాధ కలుగుద్ది, మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకున్నానంటే నిరుద్యోగుల మీద నిజంగా ఉద్యోగాలు కావాలి. ప్రతిభ ఉన్న యువత ఉంది. ఈ రోజున మన గోదావరి మన నర్సాపూర్కే నిజంగా ఉద్యోగాలే క్రియేట్ చేయాలి ఇంతమంది నిరుద్యోగుల కంటే. ఉదాహరణకి మన 1000 ఎకరాలున్న పేరుపాలెం బీచే తీసుకుందాం. పేరుపాలెం బీచ్కి అభివృద్ధి చేయగలం. ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తాయో అవన్నీ తెలుగుదేశం పార్టీకి అండగా అర్థం చేసుకోలేకపోతా ఉంది. నేను కోరుకునేది కూడా, నేను జనసేన 2019లో నిర్ణయించుకుంది రేపు పొద్దున మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఫైనల్ మేనిఫెస్టో మటుకు ఎలక్షన్ల ముందు రిలీజ్ చేస్తాను. కానీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనడానికి నేను కోరుకుంటుంది ముందుగా యువతకి ఉపాధి అవకాశాలు లభించాలి. నిరుద్యోగం పోవాలి అంటే, నిరుద్యోగం ఎప్పుడు పోతుంటే ఒక నాయకులకి, ఉదాహరణకి ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగేది మాకు ఎంత ఇస్తావు, మాకేమి ఇస్తావు. ఒక కొత్త పరిశ్రమ పెట్టాలంటే మాకు బాంట్లో లాభం ఏంటి. అవి ఉండబట్టి పరిశ్రమలు రావడం మానేసినాయి. పరిశ్రమలు ఇక్కడ రాకపోవడం వల్ల ఇంతమంది యువతకి ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. అందుకని
నేను కోరుకుంటుంది కూడా, నేను మేనిఫెస్టోలో పెట్టేది కూడా ముఖ్యంగా, నేను ఇంత యువత నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు రావడానికి ముఖ్య కారణం ఉద్యోగ అవకాశాలు లేవు. వాళ్ళు చెప్పుకునే ఒక పార్టీ కావాలి. అది నేను మీకు అండగా ఉంటాను. మీకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. కొత్త కొత్త పరిశ్రమలు రావాలి అంటే చాలా నిజాయితీతో కూడిన, బాధ్యతతో కూడిన, రాజకీయ జవాబుదారీతనం ఉన్న ఒక బలమైన రాజకీయ పార్టీ ఉండాలి. జనసేన అవుతుంది, మీకు అండగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి పేరుపాలెం బీచ్లో కూడా దక్షిణ కాశీగా పేరు పొందింది మనకి. అక్కడ కూడా బోల్డెన్ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు. అలాంటిది మన దుస్థితి. అందుకని నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు, మీకు అండగా నిలబడేవాడిని. నేను మీకు సమస్య ఉంటే జనసేన దగ్గరికి రండి. ఒక్క జనరేషన్కి రాలేదు. నేను ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి, భావితరాల భవిష్యత్తుకి అండగా నిలబడడానికి వచ్చాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి కూడా మీకు 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరి, కనీసం మీరు లంక భూముల్లో, లంక గ్రామాల్లో మీరు కనీసం రక్షణ గోడలు కల్పించలేకపోయారు. చాలా బాధ కలిగిస్తూ ఉంది. అది మీరు ఇప్పటికి 9 నెలలు, ఆల్మోస్ట్ ఇంకా ఒక సంవత్సరం కూడా లేదు ఎలక్షన్స్. కానీ ఇంకొకసారి ఎన్నుకుంటే మిమ్మల్ని నమ్మకం పోయింది తెలుగుదేశం పార్టీ మీద. అలాగే ఏ మూలకెళ్ళినా కాపు కార్పొరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ, ఏ కార్పొరేషన్లు కూడా అవకతవకలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అభివృద్ధి ఎంత చేస్తున్నారో తెలియదు కానీ అవినీతి మటుకు చాలా బ్రహ్మాండంగా చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నాకు ప్రతి చోటకి వెళ్ళిన యువత, ఒక కార్పొరేషన్ పెట్టింది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రతిభ ఉన్న యువతకి మీకు అండగా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని. కానీ 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒక 50,000 సబ్సిడీగా ఇచ్చి పే చేయక్కర్లేదు. 50,000 దశల వారీగా కట్టాలి. కానీ దానికి కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి, తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్యే వర్గాల నుంచి కూడా లంచాలు తీసుకుంటూ పాపం కొన్ని చోట్ల ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. పుట్టి పేరు మీద డ్రా చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే జనసేన ముఖ్యంగా ఆలోచిస్తుంది 16వ శతాబ్దం నుంచి ఇక్కడ డచ్ దేశస్థులు ఓడలను నిర్మించే కేంద్రాలుగా ఉండేవి ఒకప్పుడు. అందుకని తిరిగి మనలో చాలా బలమైన పడవలు చేయగలిగే నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యాన్ని తిరిగి తీసుకురావడానికి దీనిని ఒక యాట్ అనేది మనకి మరపడవలు, పెద్దపాటి బోట్లు నిర్మాణానికి కుదిరేలాగా ఇక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తాను. మ్యాక్సిమం ఇక్కడ నర్సపూర్ని ఒక టూరిజం హబ్గా ఉద్యోగాలు లభించేలాగా, అలాగే మత్స్యకారులకి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా, వారికి కావాల్సిన జట్టీలు నిర్మించి, వారికి కావాల్సిన క్రాప్ హాలిడేస్లో వారికి అండగా నిలబడేలాంటి ఆలోచన విధానం మేనిఫెస్టోలో చేస్తూ ఉన్నాం. అలాగే మహిళా సాధికారత కోసం ఇంతమంది ఆడపడుచులు ఎప్పుడో డచ్ దేశస్తులు నేర్పించిన లేస్ కళ, లేస్ అల్లటం కళ ఇక్కడ ఉంది మనకి. ఆ కళలో దాదాపు 50,000 మంది మహిళలు ఈ రోజుకి పనిచేయగలిగే స్థాయిలో ఉన్నారు. వీరికి చాలా బలమైన, వీరికి వృత్తి నైపుణ్యం పెంచేలాగా వీరికి చాలా బలమైన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి మహిళకి సొంత గృహాల నుంచే సంపాదన వచ్చే విధి విధానాలు కూడా నేను మేనిఫెస్టోలో మీకు తెలియజేస్తాను. అలాగే నాకు చాలా బాధ కలిగించేది మన చేనేత కార్మికులకి చాలా అండగా ఉండేది. చేనేత కార్మికులకి ఇక్కడ ఇలాంటి చేనేత కళ నెమ్మదిగా అంతరించిపోతూ దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటి చేనేత కళలకి
కళాకారులకు అండగా జనసేన పార్టీ నిలబడుద్ది. వారికి కావాల్సిన చేనేత పార్కుని ఇన్ని దశాబ్దాలుగా వదిలేశారు. ఆ చేనేత పార్కుని తిరిగి మేము రెడీ చేస్తాం. అక్కడికి చేనేత కళాకారులకి అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రైతులకి, ముఖ్యంగా మామిడి సాగు చేసే వారికి బలమైన మామిడి పంట ఉంటుంది. దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మీకు ముందు మాటలుగా మీకు తెలియజేసుకుంటుంది జాగ్రత్త. ఇప్పుడు మీ అందరికీ కోరుకుంటా ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మీ ఉత్సాహం అర్థం చేసుకోగలను. కేవలం మీరు నన్ను సీఎం అంటే నేను సీఎం అవ్వను. మీలో ఓట్లను రిజిస్టర్ చేయించుకోండి. నేను చాలా బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను. నేను సినిమాల్లో సరదాగా ఉంటాను, సినిమాల్లో చాలా చేస్తాను, కానీ రాజకీయం నా చాలా బాధ్యత. నేను మీలాగా ఉత్సాహం ఉంటుంది, కానీ నేను రాజకీయాలని చాలా చాలా బాధ్యతతో. నేను డబ్బులు సంపాదించాలంటే చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తే నేను సంవత్సరానికి ఒక 25 కోట్లు ట్యాక్స్ కట్టగలను. దాదాపు చాలా ఒక 100కి దగ్గరగా నేను 100 కోట్ల దగ్గరగా నేను సంపాదించగలను 2-3 సినిమాలు చేస్తే. కానీ ఎందుకు వదిలేసి వచ్చానంటే, నాకు ముఖ్యమంత్రి అవ్వాలో, అధికారం నాకు గొప్పగా ఉండదు. అధికారం చాలా బాధ్యత నాకు. మీ నుంచి కూడా కోరుకుంటుంది, కేవలం అరుపులు కేకలతోటి మార్పులు రావు, ఆలోచనతో మార్పు వస్తుంది. ఒక బలమైన నిర్దిష్టమైన ప్రణాళికతోటి మార్పులు వస్తాయి. ఇంతమంది యువతున్నారు, అందరూ బైక్స్లో వెళ్ళిపోయి జెండాలు ఊపితే జనసేన పార్టీ గెలవదు. చాలా బలంగా మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి, బాధ్యతగా మెలగండి, పెద్దలకి గౌరవం ఇవ్వండి, చుట్టుపక్కల నాయకులందరి మాట వినండి. మీకు నేను ప్రతి ఒక్కరు మన నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మా వాళ్ళు చిన్నపిల్లలు, మా వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ. మొన్న భీమవరంలో ఏదో మీటింగ్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ అడుగుతున్నారు, మీ జన సైనికులు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మమ్మల్ని బైక్ సౌండ్లతో. అంటే నాకు అనిపించింది, పాపం మ్యాక్సిమం కుర్రోళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆడుకోవడానికి స్థలాలు ఉండవు, సరిగ్గా ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు ఉండవు, బలమైన ఆటలు ఉండవు. మరి ఏం చేస్తారు? కూర్చోబెట్టి వాళ్ళ యూత్ తాలూకు ఎనర్జీని అంతా ఏం చేస్తారు? శక్తిని అంతా బైకులు తిప్పాలి. నేను బైకులు ఇలా తిప్పి ఎక్సలేటర్ పెంచుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, నాకు కూడా చెవులు పగిలిపోతాయి ఒక్కోసారి. కానీ దాంట్లో నేనేం చూస్తానంటే, యువత ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. జనసేనతో పాటు ఇక్కడికుండే ప్రతి యువత ఏ మూలకి వెళ్ళినా, కానీ కర్నూలు వెళ్ళినా, కర్ణాటకలోని బళ్ళారి వెళ్ళినా, తమిళనాడులోని హోసూరుకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా నా చుట్టూ యువత బైక్ వేసుకొని తిరుగుతారు, ఉత్సాహంగా తిరుగుతారు, యాక్సిలేటర్ తిప్పుతారు, ఆడపడుచులు. మరి ఇదే యువత విజయనగరంలో కానీ,
మొన్నటికి మొన్న భీమవరంలో కానీ ఇప్పుడు ఇక్కడ 10 మంది ఆడపడుచులుంటే వారిని ఒక్కరు కూడా ముట్టుకోకుండా అందంగా జరిపారు. నేనేమంటానంటే యువతకి దిశానిర్దేశం చేయడానికి నేను రాజకీయాల్లోకి ఉన్నాను. ఆడపడుచులకి అండగా ఉండడానికి నేను రాజకీయాలకు వచ్చాను. ప్రతి కులానికి ప్రతి మతానికి సమాన న్యాయం జరగడానికి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇది నేను ముఖ్యమంత్రి గారు కూడా శాంతి అలాగా కాదు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే చాలా కష్టమైన పని. నేను చాలా ఓపికగా ఉన్నాను. నేను చాలా ఓపికగా వచ్చాను రాజకీయాల కోసం. చాలా సహనంతో ఉంటాను రాజకీయాల్లోకి. చాలా సహనం కావాలి. నేను మీ ఒక్క భవిష్యత్తు కోసమే రాలేదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా వచ్చాను. నేను చూడని డబ్బు లేదు, నేను చూడని జీవితం లేదు. కానీ ఎందుకు నేను వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా ఏ మూలకెళ్ళినా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కడికి వెళ్ళినా కన్నీళ్ళే, ఏ మూలకెళ్ళినా కన్నీటి బాధలే. నాకు నిజంగా అనిపించింది ముఖ్యమంత్రి గారికి కానీ వారి అబ్బాయికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నాకు ఈ రోజున ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛ భారత్ అని పెడితే నర్సాపురం సంబంధించి వరకు స్వచ్ఛ భారత్ ఏంటంటే మనం 32 టన్నుల చెత్త తీసుకెళ్లి వశిష్ఠ గోదావరిలో కలపడం. అది భారతీయ జనతా పార్టీ చేసింది. అది గంగరాజు గారు, నర్సాపురం ఎంపీ గంగరాజు గారికి వారు నా మద్దతు కోరుకున్నప్పుడు వారికి సంబంధించిన బంధువులు ఎవరన్నా దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు నా స్నేహితులు ఎవరైనా అడిగారు, పవన్ కళ్యాణ్ గారు మా క్యాంపెయిన్ చేయాలంటే ఎంత డబ్బులు తీసుకుంటారని. నేను వాళ్ళకి నా స్నేహితులు ఒకటే చెప్పాడు వాళ్ళకి, పవన్ కళ్యాణ్ మీరు డబ్బులతో కొనలేరు, ప్రేమతో కొనండి. సంపాదించిన కోట్లు వస్తే కోట్లు ఈ చేతితో వస్తే ఈ చేతితో వదిలేస్తున్నాను. నన్ను కోట్లతో కొనలేరు, డబ్బులతో కొనలేరు. మీరు ప్రజలకు ఏదైనా చేయండి, అది చాలు. నాకు ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు బాధ్యతగా ప్రజలతో ఉంటే నేను మీకు అండగా నిలబడతాను. తెలుగుదేశం పార్టీ ఏం చేసిన వాళ్ళకి అండగా నిలబడ్డాను 2014లో. నాకేమైనా మెచ్చి మేఘదోలు చెప్పారా? నాకు లేదా తలపైన కిరీటం పెట్టారా? నమ్మకం ఏదైనా చేస్తారని చెప్పి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం? ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా వారి మనకి భారతీయ జనతా పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు చూశారు కదా నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టి ఈ రోజున వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంట్లో ఓటేశారు మొన్న. అలాగే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మారిపోతారో తెలీదు. రేపొద్దున ఆయన నరేంద్ర మోదీ గారు ఇద్దరు గాఢాలింగనం చేసుకొని మీ ఇద్దరం ఒకటే, తప్పులు జరిగిపోయినాయి, మళ్ళీ మా ఇద్దరికి ఓటేయండి అన్నా కానీ మీరు ఆశ్చర్యపోకల్లా. అలాంటి భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడితే స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. అది మనకిచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మన నర్సాపురం జిల్లా సంబంధించినంత వరకు పోనీ దీనికి అండగా ఉంది మనకి నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంగరాజు గారు. చెత్తను తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఈరోజు వరకు కనిపించలేదు. నేను 2-3 సార్లు మాట్లాడదామని ఆయనకి ఫోన్ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడతాను, ఆయన దొరకలేదు నాకు. అంటే ఏరు దాటాక తెప్ప తగిలేస్తున్నారు. నాకు నిజంగా అనుభవం లేదు, అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకి పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి నిలబడినప్పుడు
ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది, వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే పూటకొక మాట మారుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఈ రోజు ఇక్కడ ఉన్న యావత్తు యువత, మహిళలు, ఆడపడుచులు ప్రతి ఒక్కరూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కోరుకుంటుంది ఒక బలమైన సామాజిక రాజకీయ మార్పు రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఆ మార్పుని జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. ఆ మార్పుని తీసుకొస్తుంది. మీకు అండగా నిలబడే ప్రభుత్వాన్ని 2019లో స్థాపిస్తామని తెలియజేసుకుంటున్నాను. కానీ నేను ఈ ఒక్క స్పీచే కాదు, దయచేసి ఇక్కడున్న యువతందరికీ, ఆడపడుచులందరికీ, మహిళలకి నేను తెలియజేసుకుంటుంది కూడా, నాకు ఛానల్స్ లేవు, నాకు న్యూస్ పేపర్ లేవు. మా తాత పెనుగొండలో ఒక పోస్ట్ మ్యాన్, ఇదే మొగల్తూరులో ఒక చిన్నపాటి ఇల్లు, చిన్న జీవితం. పెద్ద జీవితాలు నేను చూడలా. డబ్బులు సంపాదించాం, కష్టపడ్డాం, అలాగే డబ్బులు కూడా వదిలేసుకున్నాను. ఎందుకు సామాన్యుడిగా బతకడం నాకు ఇష్టం. ఎందుకంటే కష్టాలు, నా చిన్నప్పటి కష్టాలని, ఇబ్బందులని ఏ రోజు మర్చిపోలేదు. అందుకనే రోడ్డు మీద ఎవరు ఏ కష్టాలు నాకు ఎందుకు అర్థమవుతాయంటే నేను కష్టాలకి దూరంగా వెళ్ళలేదు, నేను అండగా నిలబడ్డాను. అందువల్ల మీకు నా ప్రతి స్పీచ్ని, నాకు ఛానల్స్ లేవు, న్యూస్ పేపర్లు లేవు, మీరే నా న్యూస్ పేపర్లు, మీరే నా ఛానల్స్. నేను 2019లో ముఖ్యమంత్రి గారు 25 కోట్లు ప్రతి నియోజకవర్గానికి, 42 కోట్లు అంటే ఇప్పుడు పెంచారంట. అంటే 25 కోట్ల నుంచి 40 కోట్లు ప్రతి నియోజకవర్గానికి గెలవడానికి పెట్టారు 2019లో. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ఇసుక మాఫియాలు మన ఇసుకలను అమ్మేసుకుంటే డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. మన ఇసుక రీచ్ల్ని, నర్సాపురం ఇసుక రీచ్ల్ని దోచేస్తే డబ్బులు వచ్చినాయి. అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. కానీ నేను కోరుకుంటుంది కూడా, నా దగ్గర పేపర్లు లేవు, ఛానల్స్ లేవు, డబ్బులు లేవు. కానీ నా గుండె నిండా ధైర్యం ఉంది. కష్టాలకి అండగా నిలబడే గుండె ఉంది. ఏ మూలకెళ్ళినా నన్ను అన్న అని ప్రేమించే ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది జన సైనికులు ఉన్నారు. అన్న నువ్వు చల్లగా ఉండు, నువ్వు బాగుండాలని చెప్పే ఆడపడుచులు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నాన్న నువ్వు బాగుండాలని చెప్పి దీవించే పెద్దలు ఉన్నారు. నేను ఈరోజు పోటీ పడుతుంది మీలో ఒకడిని, సామాన్యుణ్ణి. కోట్లు సంపాదించిన నాకు అందులో ఆనందం దొరకలేదు. ఈ రోజున అన్నీ వదులుకొని రోడ్ల మీద తిరుగుతుంటే, నాకు 10 సినిమాలు హిట్ అయినాక నాకు ఇప్పుడు నా జీవితంలో ఆనందం ఇప్పుడు తెలియలా, నిజంగా తెలియలా. కానీ కష్టాలు వింటూ ఉండే, కష్టాల కోసం అండగా నిలబడితే నాకు నిజంగా అంత ఆనందం. జీవితకాలం నా తుది శ్వాస వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు అండగా నిలబడి ఉంటాను. నేను పెద్ద మాటలు చెప్పలేను, గొప్ప గొప్ప మాటలు మాట్లాడలేను. మీలో ఒకండి మీకు అండగా నిలబడేవాడిని. నేను మీకు అండగా ఉంటాను. ఆఖరి మాటలుగా, సభకు ముగింపు మాటలుగా, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలాగా వేలకు వేల కోట్లు నేను మిగతా మార్గాల్లో నేను సంపాదించలేదు. ముఖ్యమంత్రి గారు మన సహాయం తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు సంపాదించి అధికారంకి ఎక్కి అడ్డగోలుగా దోచేస్తూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే ఆయన ఆపలేకపోయారు. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో 25 కోట్లకి మళ్ళీ ఇంకొకసారి మనందరినీ కొనేసే పరిస్థితికి ఉంది. మళ్ళీ ఇంకోసారి దోచే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందుకని జనసేన 2019ని వైసీపీని ఎదుర్కోవాలి, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి. మిగతా వామపక్షాలతో కలిసి ముందుకు ప్రయాణం చేయాలంటే మీ దీవెనలు,
మీ ఆశీస్సులు నాకు అండగా ఉంటే తప్ప మీరు సీఎం అంటే సీఎంగా అవ్వలేను నేను. కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే మీకు అండగా నిలబడే ప్రభుత్వం. నాకు వేరే జీవితం లేదు. ప్రజల్లో మమేకమైపోయేవాడిని, నా అన్నదమ్ములను అక్కచెల్లెలుగా చూసుకునేవాడిని. నాకు నిజంగా చిన్నప్పటి నుంచి ఈ అవినీతి మీద విసుగొచ్చేసింది. సినిమాలో 2.5 గంటల్లో చాలా పెద్ద డైలాగులు చెప్తాం, నిజ జీవితంలో వచ్చిన ఒక్క దమ్ము ఉండదు మాట్లాడడానికి. అలసిపోయాను సినిమాలో డైలాగులు చెప్పి. నిజ జీవితంలో మాట్లాడాలి, నిజ జీవితంలో ఎదిరించాలి, నిజ జీవితంలో ఎదుర్కోవాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను నేను కోరుకునేది కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వాన్ని స్థాపించడానికి మీ అండదండలు కావాలి, మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అశేష జన సైనికులకి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ ఆశీస్సులు కావాలి. 2019లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అమ్మా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు క్షేమంగా ఉండాలి, బాగుండాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓకే.